చెప్పవునుగా ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత తీసేస్తాడు. జగనే కావాలి. ఇంటింటికి మీ పింఛన్లు ఇప్పుడు బాగుందా? జగన్ వాలంటీర్లు బాగుంటాయా? టయానికి వాళ్ళు తెచ్చిస్తున్నారు. అదే ఇట్లా ఇవాళ కూడా పంపిస్తున్నాడు పైకి. అవసరమా మేము బంగపాలికి బంగపాలి ఇంటింటి తెల్లాటాలు తెచ్చిచ్చండి. వాడు వచ్చే చంద్రబాబు ఇంటికాడికి వచ్చిన కాడికి ఇచ్చండి. ఇంటికాడికి వచ్చిన కాడికి తీసుకుంటాంటే ఇదేది కలమని బియ్యం ఇంటికాడికి బంగపోయినట్టేది. మేము బంగపాల మళ్ళా ఏది కర్మనా మాకు ఇది. వీడికి వచ్చి మగ్గపోయి మేము తీసుకెళ్ళిన డబ్బులు మాకు ఇంటికాడికి వస్తున్నాయి. లక్షణంగా దేవుడు లెక్క 3 గంటలకు వస్తున్నాయి. ఇదేది మేము ఇలా మగపోయి ఆధార్ కార్డు ఇచ్చి అవి ఇచ్చి మా డీటెయిల్స్ ఇచ్చి అవసరమా మాకు? ఒక్కోసారి పడవు. ఏది ఇది కర్మ మాకు కర్మనది. లక్షణంగా జగనన్న పాపం వస్తానే 3కి వచ్చి ఇచ్చిపోతున్నా. మాకు దిగు లేకుండా ఏది కర్మరని అమ్మా పనులే పాటలే. నేనైతే నాకు 1000 రూపాయలు జీతం కాండి. నేను 1000 రూపాయలు అయితే ఏం చేయాలా? పనులే పాటలే మళ్ళీ పై పంపించినాడంట ఫోటోలు తీసి ఆ పిల్లలను పాపం పోవాకరి ఇళ్ళ కాడికి మీరని. ఏం కర్మనా మాకు ఇవెల్ల ఆవిడించడానికి. ఆయన కోర్టుకి వేస్తే మేము మంట ఉంచుకోవాలా. కోర్టుకేసి ఈయన తిరుగుతుంటే మేము తిరుగుతున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటారు అనుకునే ఇచ్చాముండు ఏమి అంత ఎక్స్ప్రెషన్ అంటే ఏం చేయాలా? మేము మీకు వాలంటీర్ ఇంటికాడికి ఇచ్చేది బాగుంది, ఇట్లా బాగుందా? వాలంటీర్ ఇంటికాడ ఇచ్చే మాకు దేవుడు లెక్క బాగుండే కదా. మాకు 3కి వస్తుంది లెక్క. ఇదేంది ఇది? దేవుళ్ళు లెక్క ఉన్నారు వాళ్ళు. వీడు కేసు వేయడం, వాడు పోవడం, వీళ్ళు పోవడం. ఏంది ఇది? ఏమన్నా పద్ధతి అయితే ఏమన్నా? ముసలిళ్ళకు మా అమ్మాయి తీసుకుని వచ్చింది వేసుకుంటా పాపం. అలా ఇతాపు ఓటు ఎవరికి? జగనన్నకే. ఎవరికేమో మేము వచ్చేది 110 సీట్లు వచ్చాయి. జగనన్నకి ఏం భయంలే. ఇంత అన్యాయమా? ఓటు చేయడం చేయడం ఇదేమన్నా అన్యాయమా? ఇదేమన్నా ధర్మమా? అవి ఇచ్చే ఒకవేళ ఇచ్చిన వాళ్ళు వీళ్ళన్నా రావాలన్నా వీళ్ళు రాలంట. వీళ్ళ కాడకు మేము పోవాలంట. వీళ్ళ కాడికి పోతే ఆధార్ కార్డు తెలిసి నా కాలు లేదు. మీకోసమే ఇట్లా రాకూడదనే వాలంటీర్లను పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. బాగా మీ దగ్గర రూపాయి డబ్బులు అన్నారు. ఇప్పుడు ఈ సారోళ్ళు నీకు 10 రోజులు కానీ ఇచ్చామయ్యా. అప్పుడంటే 1వ తేదీ వరకే మేము అంటే టైం అంటున్నాము. 10 రోజులు కానీ ఇచ్చామంటే 10 రోజుల వరకు మేము ఉండాలి కదా. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటాడు. ఇప్పుడు ఎమ్మకు లెక్కలేదు. ఏదన్నా కావాలంటే మేము ఒకవేళ సర్దుకాల్సిందే చేయాల్సిందే. ఏనాళ్ళు ఉంటారు నువ్వే చెప్పులే. వాలంటీర్ ఎటున్నది వాలంటీర్ వస్తా వాలంటీర్ పాపం ఇంటికాడికి వచ్చి తెచ్చి నాకు ఇచ్చిపోతున్నాడు. జోలో పెట్టిపోతున్నాడు 3 గంటలకే. మామ నువ్వు ఏడాండావు పటు డబ్బులు ఫోన్లు వేసి మేము పండుకొని నిద్రపోతుంటాము. లోకేష్ అన్న పిల్లలు పాపం అవ్వ లేయరి పింఛను పట్టారు అని లేచి ఇచ్చిపోతాండే మాకు. అట్లా తీసేస్తే ఎట్టా? మాకు అన్యాయం కాలే. ఇప్పుడు ఇంత అన్యాయమా? మేము ఎలాగా ఉండాలి? ఇలా కోసం కాయలు కూర్చొని 10 గంటలకు వాళ్ళు వస్తారంట.
ఇంత ఎండలో ఆడొస్తారు కొద్దిగా చల్లబడినాక రండి, ఎండలో బయటికి రాబాకండి అమ్మ. చంద్రబాబు నాయుడు అటు చేశాడవ్వా, బాగా చెప్పారు నాయన. చాలా ఒక గరుకు చేశారు 2 రోజులకైనా కానీ తెచ్చి ఇంటికి ఇచ్చేవాళ్ళు. మేము మా హోటల్ ముసలు ఎండకి ఇంటికి ఇస్తారు, అది మంచిది ఆయనకి. ఈ 2 నెలలు తర్వాత వచ్చే జగనే కదా, మళ్ళీ మామూలు అయిపోతుంది. ఈ 2 నెలలు కొద్దిగా ఇబ్బంది పడండి, ఏం చేస్తాం. మరి బాగా చేశాడయ్యా, వృద్ధులకి సీతోళ్ళకి. సాయంకాలం ఎన్ని గంటలకు వస్తే బాగుంటుంది? 4, 5 అట్లా రండి, కొద్దిగా చల్లబడినాక రండి. అవ్వా మీకు ఎట్లా ఇక్కడికి వచ్చి సచివాలయంకి వచ్చి తీసుకోవడం బాగుందా, జగన్ అన్న ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా? అదేందయ్యా ఇంటికి బాగుందా? అమ్మా వస్తారే అని చూసుకున్నాడు. ఇంట్లో మాంసం మీద కూర్చొని తెచ్చి ఇస్తే మా హోటల్ ముసలోళ్ళు ఎట్లా తిరిగి ఇప్పుడు పొద్దు నుంచి 3 సార్లు తిరిగాను. తీసుకొచ్చి శుభ్రంగా ఆయనకి అయిపోద్ది, ఎవరికి వేసుకుంటామండి మేము, ఎవరికి అసలు మేము కమ్మకి ఆయనకి వేసుకుంటే కమ్మకి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడు పింఛన్లు. ఈ బాధలు మాకు లేవుగా, గుడ్డోళ్ళం గుర్రాదోళ్ళం అందరం. ఇప్పుడు ఫంక్షన్ మ్యూచువల్గా తెచ్చి ఇంటింటికి ఈ అలాగే బాగుందా, లేకపోతే ఇప్పుడు మీరు సచివాలయంకి వెళ్ళి కూర్చొని 2-3 రోజులు తీసుకోవడం బాగుందా? ఇంటింటికి తెచ్చేవాడు మాకు ఆరోగ్యంగా ఉంది, అనుకూలంగా ఉంది, సదుపాయంగా ఉంది. జగన్ బాబు గారు మంచి చేస్తున్నారు. జగన్బాబు మా మహానుభావుడు, 10 కాలాల పాటు ఆయన ఉండాలి. అది కోరిక. ఇంకా ఏమైనా చెప్పాలని చెప్పు. అటువంటి మహానుభావుడు భగీరథుడు కొడుకుట్టాడు. మహానుభావుడు భగీరథుడు అంటే ఎవరు అనుకున్నావు? ఎవరు? రాజశేఖర రెడ్డి గారు అపర భగీరథుడు. అపర భగీరథుడు కొడుకు పుట్టాడు మహావిష్ణుమూర్తి. ప్రజలను చూస్తున్నాడు, మహావిష్ణుమూర్తికి 10 కాలాల పాటు ఉండాలని మా కోరిక. ఓకే, అంటే మన జగన్ గారి పరిపాలన రావడం మళ్ళీ మనకు కావాలి. 10,000కేనే. ఓకే సరే, 30 సంవత్సరాలు పరిపాలించాలి మన జగన్ బాబు. ఇంకా ఇంకా ఏంటి ఏముందయ్యా, అవ్వ తాతలు హాయిగా ఏది లోటు లేకుండా తింటున్నారు. ఇంటికి బియ్యం వస్తున్నాయి, పెన్షన్తో తెల్లారిపో డోర్ కొట్టి డబ్బులు ఇస్తున్నారు మనకి. ఏటయ్యా ఆరోగ్యశ్రీ కంటి ఆపరేషన్ అంటే తల్లిదండ్రులు చూడలేదు. అటువంటి మహానుభావుడు కంటి ఆపరేషన్ చేయించాడు. నాకు డబ్బులు ఇచ్చి మళ్ళీ నన్ను ఫోన్ చేశారు, నా కంటి కూడా చేయించేసుకోవాలి. కానీ అటువంటి మహానుభావుడు మర్చిపోతే మళ్ళీ పుట్టగతులు ఉంటాయా? 14 జన్మలు మళ్ళీ ఆడికి ఏమైనా పుట్టగతులు ఉంటాయా? అటువంటి మహానుభావుడు కాదంటేని అదనమాట. మళ్ళీ మనం ఫ్యాన్కే ఓటు వేయాలి. జై జగన్, జై జగన్, జై జగన్. మరి జగన్ అన్న వచ్చి ఇంటింటికి వాలంటీర్ వచ్చి మాకు పింఛన్ ఇచ్చేవాడు. మాకు ఏ బాధలు లేవు. ఇప్పుడు సచివాలయానికి వెళ్ళి తీసుకోమంటున్నాడు. ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. నాకు 50 ఏళ్ళ నుంచి ఇల్లు లేదు. మేము అందరం అద్దెగా ఉంటున్నాం. ఆయన ఇచ్చాడు. మళ్ళీ ఆయనే రావాలి, మాకు జగన్ అన్నే రావాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు పెన్షన్ అప్పుడు ఎట్లా ఇస్తున్నాడా? చంద్రబాబు నాయుడుతో మనకేం పని అయ్యా? మనకి జగన్మోహన్ రెడ్డి కావాలా? 6 గంటల మన డబ్బులు ఇస్తున్నాడు, అది నాశనం చేసినాడు. ఇప్పుడు సిద్ధార్థ మన కళ్ళు కనబడకపోయా, మేము ఏ తీర్తో పోవాలా, ఎట్లా తెచ్చుకోవాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చేది బాగునిందా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది బాగునిందా? జగన్మోహన్ రెడ్డి ఎన్ని గంటలకు ఇస్తున్నాడా? 6 గంటలకు ఉదయాన్నే వచ్చి ఇచ్చేస్తున్నారు వాలంటీర్లు. ఇప్పుడు వాలంటీర్లని మీకు ఇవ్వకుండా చేశాడు చంద్రబాబు నాయుడు. కోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు. దానికి నువ్వేమంటావా? అట్ట కాదు, వాలంటీర్ని పెన్షన్ ఇవ్వకుండా చేశాడు చంద్రబాబు. అప్పుడు చంద్రబాబు ఏమంటావు? చంద్రబాబు మంచోడు అంటావా, చెడ్డోడు అంటావా? మంచోడా? అంటే ఇంకా మంచి ఎట్టా వస్తాడు. అట్లయితే ఎవరు కోటేయాలనుకుంటున్నావు 2024లో? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మా ఓటు. ఏ గుర్తుగా? జగన్మోహన్ రెడ్డిని గెలిపేయాలంటావు. మనకి ఎమ్మెల్యే గారు రామ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వైసీపీ తరఫున. ఎవరికి వేస్తావా? చంద్రబాబు నాయుడు పెట్టిన క్యాండిడేట్కి వేస్తావా, వైసీపీ క్యాండిడేట్కి వేస్తావా? వైసీపీ క్యాండిడేట్కి అనిపించాడా? ఎవరికి వేస్తావు? చంద్రబాబు ఈడికే కదా, రామ్మోహన్ రెడ్డికి, రామ్ కుమార్ రెడ్డి గారికి వేస్తావు.
గెలుస్తాడంటావా? గెలుస్తాడు బాబు నిలవల్లే కానీ అబ్బా చంద్రబాబు నాయుడు వాళ్ళు గెలవరు అంటావు. గెలవరు. జగన్ గెలుస్తారు. ఆ. ఇప్పుడు వాలంటీర్లు మళ్ళీ వచ్చి మీకు పెన్షన్ ఇవ్వాలా? ఈ దొయ్యకుంటే నడిచేదా? ఇప్పుడు నాకు ఛార్జీకి డబ్బులు లేవు. ఆయన ఇచ్చిన 3,000 అయిపోయినాయి. ఇప్పుడు ఛార్జీకి డబ్బులు ఎవరు ఇస్తారా? చంద్రబాబు ఇస్తాడా? ఓ నాయన ఆడ కూర్చొని ఉందా? మేము ఎట్ట పోవాలి సిద్ధారం? గవర్నమెంట్ జీతం అయిపోయా మీకు? ఇప్పుడు చంద్రబాబు కావాలా జగన్మోహన్ రెడ్డి కావాలా మళ్ళీ మీకు? మాకు జగన్మోహన్ రెడ్డి కావాలా అంతే. ఇవిడొద్దు. జగన్మోహన్ రెడ్డే కావాలా? ఆయనే కావాలా. ఓకే.